ఇవాళ కంటోన్మెంట్ పరిధిలోని మడ్ఫోర్డ్ అంబేద్కర్ హట్స్ బస్తీ పేదలు సుమారుగా 650 కుటుంబాలుగా మేము ఇక్కడ ఉన్నాం. 40 ఏళ్ళుగా ఇక్కడే జీవిస్తూ ఉన్నాం. 2000 నుంచి 3000 వరకు మా ఓటు బ్యాంకు, మా జనాభా ఉన్నది. ఈ 40 ఏళ్ళుగా కూలీనాలి చేసుకొని ఇక్కడ బతుకుతున్నటువంటి మాకు అప్పట్లో గుడిసెలు వేసుకొని జీవనం గడుపుతున్నప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే హామీ మేరకు మాకు ఇక్కడే నివాసం ఉండేటట్టుగా అన్ని సదుపాయాలు కల్పించేటట్టుగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేరకు మేము ఇక్కడే గడుపుతూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఇంటి నెంబర్ల దగ్గర నుంచి ఓటర్ కార్డు, ఆధార్ కార్డులు, కరెంటు బిల్లులు, అట్లాగే గ్యాస్ బిల్లులు, ఇవన్నీ కూడా రేషన్ కార్డు, ఇవన్నీ కూడా కలిగి ఉన్నాం. మేము 40 ఏళ్ళుగా 650 కుటుంబాలు ఇక్కడే నివసిస్తున్న సందర్భం లోపల ఇవాళ ఎన్నికల ముందు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీ గణేష్ గారు వచ్చి మమ్మల్ని కలిసి నన్ను గెలిపిస్తే మీకు ఇక్కడే ఇండ్ల పట్టాలు ఇస్తాను, శాశ్వత గృహాలు నిర్మిస్తానని హామీ ఇచ్చి మాతో ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత గెలిచిన తర్వాత ఇవాళ ఇన్ని ఆధారాలు కలిగి ఉండి ఇక్కడే జీవనం గడుపుతూ పిల్లా పాపలను చదివించుకుంటూ కూలీనాలు చేసుకొని ఇక్కడే బతుకుతున్న మా పైన, మా ఇండ్ల పైన దౌర్జన్యంగా మమ్మల్ని ఇక్కడి నుంచి తొలగించడం కోసం అటు కంటోన్మెంట్ అధికారులు, ఇటు స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో మా మీద దౌర్జన్యానికి దిగుతున్నారు. మమ్మల్ని కాపాడండి, మాకు అండగా నిలబడండి అని ఈ 650 కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ రక్షణ సేన కార్యాలయానికి రావడం జరిగింది. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ 40 ఏళ్ల పాటు ఇక్కడ గడుపుతున్న జీవితానికి సంబంధించినటువంటి విషయాన్ని, మేము ఇక్కడ హక్కుగా పొందినటువంటి ఆధారాలను ఇట్లా ఉన్నాయని మొత్తం కూడా కవితమ్మ గారికి బాధితులందరూ కూడా కలిసి చెప్పడం జరిగింది. కవితమ్మ గారు ఈ 650 కుటుంబాలకు న్యాయం జరగడం కోసం 40 ఏళ్లుగా నివసిస్తున్న వీళ్ళకు అక్కడే పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడం, లేదంటే ఆల్టర్నేట్ చూపించడం సంబంధించి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నది. ప్రభుత్వం దీన్ని వెంటనే పరిష్కరించాలనేటటువంటి డిమాండ్ చేస్తూ వీళ్ళందరి పక్షాన నిలబడతారని హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మేము మొత్తం ఈ బాధితులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుకునేటటువంటి వాళ్ళందరితో కలిసి మీడియాతో మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా కంటోన్మెంట్ అధికారులు దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇక్కడ జీవిస్తున్నటువంటి ఈ కుటుంబాల జోలికి వెళ్లకుండా, వాళ్ళకి ఎటువంటి అపాయం కలగకుండా చూడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. 650 కుటుంబాలకు సంబంధించి ఆల్టర్నేట్ చూపించకుండా ఇక్కడ రాత్రికి రాత్రి ఇల్లు కూల్చేస్తామని బుల్డోజర్ తీసుకొచ్చి మమ్మల్ని భయపెడుతున్నారని బాధితులు ఏదైతే చెప్తున్నారో ఆ బాధితులకు అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వమే ఆ బాధితులమైకి దౌర్జన్యంగా వెళ్ళడం అనేది ఇది చాలా బాధాకరం. కవితక్క గారు దీన్ని చూస్తూ ఊరుకోరు, తప్పకుండా బాధితుల పక్షాన నిలబడి పోరాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ కంటోన్మెంట్ అధికారులు తక్షణమే ఈ బాధితులకు ఎటువంటి హాని తలపెట్టమనేటటువంటి హామీ వాళ్ళ వైపు నుంచి రావాలని కోరుతా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే బాధ్యత తీసుకొని ఓటు వేసుకోవడం కోసం ఎట్లయితే ఇల్లు తిరిగి వీళ్ళందరినీ మద్దతు కూడగట్టి గెలిచినారో, గెలిచిన తర్వాత హామీని నిలబెట్టుకోకుండా ఉండడం సరైంది కాదు. కాబట్టి ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు మీరు వెంటనే స్పందించి ఈ పేద ప్రజలకు అండగా నిలవాలని, మీ వంతుగా ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందించాలని, ఒకవేళ వీళ్లకు రోడ్డు విస్తరణలో అక్కడి నుంచి తొలగించాల్సిన పరిస్థితి వస్తే ఆల్టర్నేటివ్ పక్కా గృహాలు కూడా నిర్మించి ఎట్లా ఇస్తారు, ఏ పద్ధతిలో ఇస్తారనే స్పష్టమైనటువంటి హామీ కూడా మీ నుంచి రావాలని మేము కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇవాళ హైడ్రా పేరుతో, మరో రకమైనటువంటి పేర్లతో కంటోన్మెంట్లో అధికారం పేరుతో పేదలపైన విరుచుకుపడేటటువంటి ఈ ప్రభుత్వం పేదల హక్కుల్ని కాలరాస్తూ, పేదల్ని భయభ్రాంతులు చేస్తూ, పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటువంటి చర్యలు మానుకోకపోతే కవితక్క గారి నేతృత్వంలో, కవితక్క గారి ఆదేశాల మేరకు భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పోరాట రూపాలకు పిలుపునిస్తాం, ఆందోళన నిర్వహిస్తాం. పేదలకు న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళ పక్కన ఉండి పోరాడతామని ఈ విధంగా స్పష్టం చేస్తూ న్యాయపరమైనటువంటి హక్కుల్ని వినియోగించుకుంటాం, ప్రభుత్వాన్ని విన్నవించుకునే పద్ధతిలో విన్నవించుకుంటాం. అవసరమైతే కంటోన్మెంట్ ముట్టడికి కానీ, ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కానీ వెనకకు పోము. ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్క మాట ప్రభుత్వం వైపు నుంచి, కంటోన్మెంట్ వైపు నుంచి, స్థానిక ఎమ్మెల్యే నుంచి ఏదైనా హామీ వస్తుందేమోనని మేము ఎదురు చూడడానికి సిద్ధంగా ఉన్నాం. స్పష్టమైన హామీ కనుక రాకపోతే తప్పకుండా పోరాట రూపం తీసుకొని
ఆందోళన నిర్వహిస్తాం. ఈ 650 కుటుంబాలకు అండగా నిలబడడం కోసం తెలంగాణ రక్షణ సేన నాయకత్వం కూడా అక్కడ ఉంటుంది. న్యాయం జరిగేంత వరకు పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.